ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఒక మనిషి 120 గంటలు పనిచేయాలి వారానికి అని చెప్పేసి. అది చూసి అందరూ షాక్ అయిపోయారు. 120 గంటలు అంటే 17 గంటలు రోజుకి. 24 గంటల్లో 17 గంటలు మనం పని చేస్తే ఎన్ని గంటలు పడుకోవాలి, మిగతా కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి. సో అందరూ అయితే ఇలాన్ మస్క్ని తిడుతున్నారు కామెంట్ సెక్షన్లో. ఇట్లా చాలామంది ప్రకటనలు చేశారు. రీసెంట్గా చూసుకుంటే ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి గారు కూడా 70 గంటలు పనిచేయాలి వారానికి అని చెప్పారు. మొత్తం ఇవన్నీ కాంట్రవర్సీ అయిపోయినాయి. అందరూ వీళ్ళందరినీ క్రిటిసైజ్ చేస్తున్నారు. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మస్క్ కూడా లిస్ట్లో చేరిపోయాడు. మస్క్ ఇంకా వాళ్ళైనా 10-13 గంటలు పనిచేయమని చెప్పారు. ఈ మస్క్ అయితే దారుణంగా 17 గంటలు పనిచేయమంటున్నాడు. సో మనం మనుషులమా రోబోనో అర్థం కాదనమాట. సో పనిచేసే ఎంప్లాయీస్ని వీళ్ళు రోబోలాగా చూస్తున్నారు. రోబో పెట్టుకుంటే మనిషి ప్లేస్లో అది 24 గంటలు పనిచేసిద్ది. ఏం ఫుడ్ కూడా పెట్టాల్సిన అవసరం, దానికి ఎటువంటి పనులు అయితే ఉండవు. మనుషులకి చాలా పనులు ఉంటాయి కదా, వాళ్ళు బతకాలి అండ్ వాళ్ళకి కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ వాళ్ళకేం అవసరం లేదు. కంపెనీ కోసం పనిచేయి మళ్ళీ ప్రతిఫలం ఆశించొద్దు. ఆ రేంజ్లో శాలరీలు కూడా ఇవ్వరు అనమాట. వాళ్ళు అంత సంపాదిస్తే దాని తగ్గట్టు శాలరీలు కూడా ఇవ్వరు. ఇంత చెప్పిన మన మస్క్ మామ మాత్రం ట్విట్టర్లో రోజుకి ఒక 50 ట్వీట్లు పెడతా ఉంటాడు పొద్దున్నే సాయంత్రం దాకా. అదే ఆయన పని.